దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో పల్లెలు, పట్టణాలు మారుమోగిపోతున్నాయి. దీపావళి వేడుకలు నెల్లూరులో ఎలా జరుపుకుంటున్నారో మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేష్, మహేష్ నరేష్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానంగా మనం ఇప్పుడు నెల్లూరు నగరంలోని వేదాపాలెం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ పండుగని హ్యాపీగా జరుపుకునే పరిస్థితి. టపాసులు పేలుస్తూ నెల్లూరు మొత్తం, ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడా మొత్తం అంతా కూడా టపాసుల మోత మోగిపోతుంది. మనతో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా జరుపుకుంటున్నావు పండుగ పాప? ఎలా జరుపుకున్నావు పండుగ? చాలా బాగా జరుపుకుంటున్నాము. మేము ఇక్కడ 8 ఫ్యామిలీస్ ఉంటాము. ప్రతి సంవత్సరము అందరం కలిసి ఆనందంగా జరుపుకుంటాము. చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకునేవాళ్ళు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండే వాళ్ళము. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. దీపావళి అంటే చీకటిని తొలగి వెలుగు నింపే పండుగ. సో హ్యాపీ దివాళీ మా అందరి తరపు నుంచి. అందరు చెప్పండి హ్యాపీ దివాళీ. గత 10 సంవత్సరాల నుండి మేము ఇదే ఇంట్లో నుండి ప్రతి అందరం ఎక్కడ మిస్ కాకుండా ఏ ఇయర్ ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే దీపావళి. అది అందరం కలిసి జరుపుకుంటాం. చిన్న పెద్ద తేడా లేదు. సెలవులు అంటే ప్రతిసారి కూడా సెలవులు వచ్చిన వెంటనే ఇక్కడ రావటం. అవును, సెలవులు ఇట్లే ఉన్నా లేకపోయినా సరే అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బంధువులందరూ వచ్చి జరుపుకునే పండగ ఇది మాకు. మేము సాయంత్రం అయితే ఇంకా తొందరగా టపాకాయలు కాల్చడం స్టార్ట్ చేసేస్తాము. మీరు సార్ ఎలా జరుపుకుంటున్నారు? ఏంటి ఈ పండుగ విశేషం? ఈ పండుగ ఈ దీపావళి పండుగ అందరికీ సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా మేము చాలా అందరం ఒక 5 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ మేము బాగా జరుపుకుంటున్నాము. ఇక ఏబిఎన్ వారికి కూడా ఈ సౌజన్యంతో అందరికి వచ్చినందుకు మాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు సార్ ఎలా జరుపుకుంటారు సార్ పండుగ విశేషాలు ఏంటి? వేరే ఊరి నుంచి వచ్చినట్టు మేము ప్రతి అయితే ఉద్యోగరీత్లో మేము ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మాత్రం దీపావళి పండుగకు మేము ప్రతి ఒక్క కుటుంబం మేము ఇక్కడ కలిసి సంతోషంగా మేము జరుపుకుంటాము. రకరకాల దీపావళి అంటే నాట్ ఓన్లీ ఇది ఒక వెలుగుల పండుగ. అందుకని మేము అందరం కలిసి ఆనందంగా జరుపుకుంటాము ఈ పండుగని. మీరు మేడం ఎలా జరుపుకుంటున్నారు? మీరు చెప్పండి మేడం, ఏంటి అసలు దీపావళి? నరకాసురుని సంహరించినందుకు దానికి బదులుగా మరుసటి రోజు దీపాలు వెలిగించి గొప్ప ఎత్తున ఈ జరుపుకునేటువంటి ఆనందమైనటువంటి పండుగ అది ఆచారంగా వస్తూ ఉంది. ఇప్పటికి కూడా ప్రతి ఇంట్లో పెద్ద చిన్న తేడా లేకుండా డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఇది చాలా వరకు ఇటీవల కాలంలో మతాలకి అతీతంగా కూడా అందరూ టపాకాయలు కొనడము, ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఎలా జరిగేది? చిన్నప్పుడు ఎలాంటి టపాసులు ఉండేవి? ఇప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ బాగా అసలు నాకు చిన్న అప్పుడైంది అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉండేది. తెచ్చుకోవటం వారం ముందు అవి చూసుకుంటా రోజు ఆరబెట్టుకుంటా తక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా లేటెస్ట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. చైనా బ్రాండ్ కూడా ఎక్కువ ఉన్నట్టు కొంత రేట్లు ఎలా ఉన్నాయి?
జిఎస్టీలో చాలా తగ్గుదల రావటం వల్ల వాటిల్లో రేట్స్ కూడా తగ్గాయి. అది చాలా సంతోషకరము. ఈ సంవత్సరము టపాకాయల రేట్స్ కూడా తగ్గినందుకు ఆనందం. మీరమ్మా, మీరు ఎలా జరుపుకుంటారు పండుగ? ఏబిఎన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేమందరం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరమ్మా? మేము కూడా ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులతో చాలా బాగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ దీపావళి. మీరమ్మా, చిన్నప్పుడు మీ దీపావళి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది దీపావళి? చిన్నప్పుడు పెద్ద అయినాక అంతా ఒకేలాగానే ఉంది. 30 సంవత్సరాల నుంచి అదే జరుపుకుంటున్నాం దీపావళి. అందరికీ శుభాకాంక్షలు. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? మీ చిన్నప్పుడు ఈ విధంగా టపాసులు అవి ఉండేవా? ఇప్పుడు ఉండేయండి. ఎక్కడ, ఏ ఊర్లో చిన్నప్పుడు పండుగ చేస్తున్నారు? మాది ఒంగోలు, ప్రకాశం జిల్లాలో జరుపుకునేవాళ్ళం. బాగా జరుపుకునేవాళ్ళం. మీరు ఎలా జరుపుకుంటారు పండుగ? చాలా బాగా జరుపుకుంటున్నామండి. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మొత్తం మీద నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా దీపావళి జరుపుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఇతర కార్యక్రమాల పట్ల కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ ఎవరిని కలిగించిన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా దీపావళి పండుగ ధూమ్ ధామ్గా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి